డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్, అలాగే ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. నక్షత్రాల గురించి చాలా సవివరంగా తెలియజేస్తున్నారు. ఇక చంద్రపాలిత నక్షత్రాలు 3 నక్షత్రాలు, ఈ రోహిణి, హస్త, అలాగే శ్రవణం, ఈ 3 నక్షత్రాల వాళ్ళు ఎలా ఉంటారో, అలాగే వీళ్ళు జీవితంలో ఖచ్చితంగా ఎటువంటి విధి విధానాల్ని పాటించి తీరాలి, ఏ దేవతారాధన చేయాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా నాన్న. ఎందుకంటే చంద్ర నక్షత్రాలు ఎప్పుడు చెప్పుకుంటే చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేస్తుంది. ఎంత కూల్గా ఉంటారంటే అంత కూల్గా వాళ్ళు ఉంటారు, మనవరిని ఉంచరు. అదే నక్షత్రాలు. పంచు మామూలుగా లేదు. చంద్ర నక్షత్రం వాళ్ళు చాలా కూల్గా ఉంటారు. మనం మాత్రం అందరూ వాళ్ళు చూస్తూ చూస్తూ మనం చాలా ఇబ్బంది పడుతూ ఏంటి వీళ్ళు వీళ్ళు ఏమవుదాం అనుకుంటున్నారని చెప్పి తాపత్రయం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రాల్లో. దీంట్లో ముఖ్యంగా మనం తీసుకుంటే వృషభ రాశి ఉన్న రోహిణి నక్షత్రం మొదలు పెడితే శుక్రుడు ఒక లక్షణము, చంద్రుడు ఒక లక్షణం. వీళ్ళైతే ఇంకా మనకి ఒక క్వశ్చన్ బ్యాంక్, వీళ్ళు క్లారిటీ ఉండదు ఏ విషయంలో కన్నా. అంటే ఏంటంటే ఇది వీళ్ళు మనం చేస్తారు అనేది ఒక క్వశ్చన్ బ్యాంకే. వీళ్ళతో ఎక్కువసేపు సాఫ్ట్గా మాట్లాడాలి, వివరంగా అడగాలి, చెప్పాలి. లేదు అంటే వాళ్ళు చాలా మాట్లాడరు, ఇంట్రోవర్ట్ అయిపోతారు. ఎలా అయిపోతుంటే బయటికి చాలా సాఫ్ట్గా కనిపిస్తారు, ఇంట్లో మాత్రం చాలా బీభత్సంగా వాళ్ళ రూపం అంతా కనిపిస్తుంది. ఈ రూపాన్ని ఎలాగ బయట మనం చేయకుండా ఎలాగ మనం ఇదిలో బయట ఎవరైనా చూస్తే, ఒక అమ్మాయిని తీసుకున్నాం అనుకోండి, అబ్బాయిలు ఎందుకు మనం అమ్మాయిలు తీసుకున్నాం, అమ్మాయి తీసుకోండి, ఇంత చక్కగానే, ఇంత చక్కటి రూపం, ఇంత చక్కగా మాట్లాడడం, ఇంత వినయంగా, ఇంత హృదయంగా, అసలు ఈ అమ్మాయి మహాలక్ష్మి అని అనుకుంటాం. కానీ ఇంట్లో వాళ్ళకి మహారాక్షసులా కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర, డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి. శుక్రతత్వము, చంద్రతత్వము. వాళ్ళు ఏవేవో ఊహలు ఉంటాయి అన్న, ఆ ఊహలన్నీ మనం పట్టుకోలేం కదా. ఇది చేసేద్దాం, అది చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం అని అనుకుంటారు. అవన్నీ అవ్వవు. ఎందుకంటే ప్రాక్టికల్గా తీసుకోవాలి మనం ఎప్పుడు కూడా. ప్రాక్టికల్గా అన్నప్పుడు వీళ్ళకి లగ్నం కానీ పొరపాటున వీళ్ళకి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఇక మనం వీళ్ళతో ఒక రకమైన సినిమా మనకి. అది ఏంటి యాంటీ లగ్నాలు రోహిణికి? శుక్రుడికి ప్లస్ చంద్రుడికి 2 చూసుకోవాలి, రెండింటికి లగ్నాలు చూసుకోవాలి. ఏంటి వీళ్ళకి యాంటీ లగ్నాలు, మకరం పడకూడదు, వృచ్చికం పడకూడదు, అంటే మీనం అసలు పడకూడదు. యాంటీ లగ్నాలు కాకపోయినా మీనం పడితే మాత్రం ఇంకా అసలు ఇక తత్వం ఎలా ఉంటుందంటే మేమే దేవుళ్ళు అన్నట్టు ఉంటుంది. అయ్యో బాబోయ్, ఇంత బీభత్సంగా ఉంటుందా? మా బాబాయ్. కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఇలా ఉంటుందా అనేసి, అలా వెళ్ళిపోతుంటుంది. అది సో వీళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళు ఒకే ఒక పర్సన్, తల్లి. ఓకే, మేజర్ రోల్. తండ్రి పని చేయలేరు, తల్లి బాగా మెయింటైన్ చేయగలిగితే. అంటే వీళ్ళ గురించి తత్వం మొత్తం తెలిసింది కన్న తల్లికి తెలుస్తుంది. తను కానీ పట్టుకుంటే తల్లి ఒకవేళ నిజంగా మంచిగా ఉండాలి, అంటే అతిగారాబం చేసి పాడు చేయకూడదు అంటేనండి. చాలా తెలివిగా ఉండాలి తల్లి. తెలివితేటలతో వీళ్ళు మలుచుకుంటూ రావాలి. ఇది ఇప్పుడు, ఇది ఇప్పుడు, ఇది ఇప్పుడు అని. వీళ్ళకి తల్లికి తప్ప ఇంకెవరికి లొంగరు. వీళ్ళు తల్లి ఏం చెప్తే అది ఫాలో అవుతారు. చాలామంది భర్త వచ్చిన తర్వాత భర్తతో మాటలు ఉంటే అది చాలా తక్కువ, భార్య తక్కువే. ఎందుకంటే వీళ్ళ మైండ్లో ఏముందో అదే చేస్తారు. ఏవైనా సావని మనం ఎంతైనా అరుచుకొని ఎంతైనా చెప్పని వాళ్ళు అనుకున్న గోల్ మాత్రం లాస్ట్ చేసుకుని వస్తారు వాళ్ళు. అది వీళ్ళ నక్షత్రం. ఎట్లా చెప్తున్నారండి ఇంత యాక్యురేట్? అంటే ఈ నక్షత్రాలు నమస్కారం మీకు నిజంగా. అమ్మ బాబోయ్, ఎందుకంటే తత్వం అంతేనన్నా. అది రోహిణి నిజంగా. రోహిణి దగ్గరగా రోహిణిని చూసిన వాళ్ళకి ఎంత అంటే వీళ్ళ గురించే చెప్తున్నారా అనిపిస్తుంది. అమేజింగ్. ఎన్ని చూసారండి రోహిణి నక్షత్ర జాతకులు? చాలా మంది. అన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటారా మీరు? ఎట్లా అనాలిసిస్ ఎలా చేస్తారు మీరు? అంటే రీసెర్చ్ ఓరియంటెడ్ గా ఉన్నారు కదా, ఎలా చేస్తారు? నక్షత్రాన్ని గుణగణాలు, తత్వము, శుక్రతత్వము, చంద్రతత్వము, ఈ 2 చూడాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ చూసుకోవాలి. తర్వాత ఖచ్చితంగా ఈ నక్షత్రాల వాళ్ళకి కరెక్ట్ అయిన డేట్ ఆఫ్ బర్త్ లో, అంటే ఇంచుమించు అన్ని కూడా ఆ లక్షణాలు వస్తాయి కదా మనకి. అంటే జనరేషన్ లో మనకి ఎవరైతే తాతలు ఉన్నారో, ముత్తాతలు ఉన్నారో, అదే తత్వాల్లో మన పిల్లలు పుడతారని చెప్పేసి మనకి డిఎన్ఏలో తేలుతుంది. అలాగే ఆ లక్షణాలు ఉన్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కొంచెం అక్యురేట్ గా 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు లెక్క వేసుకుంటే 2, 3, 4, 5, 8 ఇవన్నీ మన మ్యాచ్ అవుతుంటాయి. సో మ్యాచ్ అయినప్పుడు డెఫినెట్ గా మనం చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే లక్షణాలు ఖచ్చితంగా ఈ తత్వాలు వెలుకుంటాయి అని చెప్పేసి అని. ఎందుకంటే చంద్రుడు అనేది ఏంటంటే మనస్కారకుడు, అంటే మన మనసుకి ఏది నచ్చితే చేస్తూ ఉంటాం.
మనసు అనిపించి ప్రతి చోటుకి వెళ్ళాం కదా, మన కళ్ళు మూసుకుని కాశీ వెళ్ళాలంటే కాశీలో ఉంటాం. ఇప్పుడు కాశీ విశ్వాసం చూసుంటాం ఎప్పుడో మనం. మళ్ళీ ఇప్పుడు కాశీ విశ్వాసం చూడాలనుకుంటే మన బ్రెయిన్ లో ఆ పిక్చర్ ఉండిపోతుంది. మనం కళ్ళు మూసుకున్నాం అనుకోండి అక్కడికి వెళ్ళిపోతాం. సో అలా వీళ్ళ ఆలోచనలు అలా వెళ్ళిపోతుంటాయి. ఇక శుక్రుడు తత్వం ఏంటంటే బయటికి కనిపించేంత మొండితనం ఉంటుంది. బయటికి కనబడరు, చాలా సాఫ్ట్గానే ఉంటారు. ఓకే చేసేస్తా అంటారు, చెయ్యరు. బయటికి మాత్రం మాటలు మాత్రమే ఉంటాయి, చేతులు అనుకుందే ఖచ్చితంగా చేస్తారు. అది శుక్రాచార్య తత్వం. అది మన కారకత్వం, శుక్రుడు కారకత్వం చదువుకుంటే ఆయన అనుకుంది అనుకున్నట్టు ఖచ్చితంగా చేస్తాడు. దాంట్లో మొహమాటమే లేదు. మనం ఆ విషయంలో తీసుకుంటే వచ్చి సాక్షాత్తు బలిచక్రవర్తి దానం ఇస్తుంటే వచ్చింది విష్ణువు, ఆయన వద్దు వెళ్ళకు ఇవ్వకు అని అంటే కూడా లేదు. ఆయన అంత సాక్షాత్తు నిజంగా విష్ణు స్వరూపమై వచ్చి నన్ను అడిగితే ఇవ్వకుండా ఉంటానా స్వామి, అందరికీ ఇస్తున్నాను, విష్ణువుకి ఇవ్వను, నేను ఖచ్చితంగా విష్ణు భగవానికి ఇస్తాను. అయినా మీరు వినకుండా వెళ్ళి ఆయన కమనలలో దాక్కున్నారు. అంటే ఏంటి చూడండి, ఆయన ఇస్తానన్నారు, ఇస్తాను ఆయన తీసుకుంటుంది, ఈయన మధ్యలో ఈయన ఏమైంది, ఉండొచ్చు కదా, లేదు, వెళ్ళి ఉన్నారు. కనుబోగొట్టు తెలుసు కదా విష్ణుమూర్తికి అన్ని తెలుసు కదా, ఆయన అన్ని ఈయనకి అలా ఉంది, ఆ తత్వం ఉంది కనుక నీకు ఆ తత్వం ఉండద్దు అని చెప్పి ఆయన చేశారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ బయటికి కనిపించని అనమాట. నేను అలాంటి కథలు చదివినప్పుడు ఇన్స్పైర్ అవుతాం అన్నమాట. ఓకే ఎందుకు అది చేశారు అంటే జగన్నాథ సూత్రధారి, ఆయన సర్వాంతర్యామి, ఆయనకి అన్నీ తెలుసు. అండ్ ఇచ్చేవాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారో, ఎందుకు చేపిస్తున్నారో, శుక్రుడికి ఎందుకు ఈ పని చేశారో అది కూడా మనం తెలుస్తున్నప్పుడు, సో దాని వివరణ తెలుసుకున్నప్పుడు తత్వాలు మనుషులు మేము చూస్తుంటాను నేను. ఆ తత్వాలు మనుషులు మ్యాచ్ అవుతూ ఉంటాయి, 100% మ్యాచ్ అవుతాయి. రైట్, ఇట్లా ఉంటారు రోహిణి నక్షత్రం. ఇది రోహిణి నక్షత్రం. ఇక మనం తీసుకుంటే నెక్స్ట్ హస్త నక్షత్రం కన్యా రాశిలో ఉంటాయి. వీ నక్షత్రాలు మాత్రం చాలా చాలా ఎంత తెలివైన వాళ్ళంటే అసలు వాళ్ళ తెలివితేటలు మనం ఎప్పుడు అంచనా వేయలేం. ఏ విధమైన వ్యాపారాలు చేయాలన్నా చేయగలుగుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ తత్వం ఏంటంటే బుధుడు ఒక ఆలోచన విధానం, చంద్రుడు ఒక ఆలోచన విధానం. సో చంద్రుడు ఏంటి, మనం ఒక వాటర్తో మనకు పోలిస్తే అంటే నీళ్లు మనం దేంట్లో అయినా వెళ్ళిపోతుంది, మోల్డ్ అయిపోతుంది. మనం కలిపి ఫుల్ బోన్ చేస్తాం, ఇంకే పదార్థం వెళ్ళదు. కానీ మంచులు తాగుతాం అంటే నీళ్ళు తాగుతాం. అంటే నీళ్ళు ఎంతైనా బాడీలోకి వెళ్తాయి, అంటే నీళ్ళు ఎలాగైనా అడ్జస్ట్ చేద్దాం బాడీలోకి వెళ్ళిపోయి. సో వీళ్ళ ఆలోచన విధానం అలా ఉంటుంది. సో బుధుడు ఒక లక్షణాలు ఏంటి అంటే వాయుతత్వ లక్షణాలు. అంటే ఏంటంటే గాలి ఎలా వేసినా వెళ్ళాలి అన్నట్టుగా వాళ్ళ ఆలోచన విధానం, వెళ్ళడానికి దారి నీళ్లు ఎలా వెళ్తాయో గాలి ఎలా వెళ్ళిపోతుందో మన శరీరంలోకి. వీళ్ళ వ్యాపార లక్షణాలు, వ్యాపారం చేయాలన్నా లేకపోతే ఇండిపెండెంట్గా వీళ్ళు హౌస్ వైఫ్గా ఉన్నా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇది వాళ్ళ తెలివితేటల ముందు మనం అసలు ఎందుకు పని. కానీ బయట మాత్రం మాకేమొచ్చండి, మాకు అసలు ఏం తెలియదు, మేము చాలా సామాన్యంగా ఏదో మాకు తోచింది చేస్తున్నాం అనే హంబుల్నెస్ ఎప్పుడు మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఆ మెయింటెనెన్స్ వల్ల లైఫ్లో వాళ్ళు సాధించవలసింది సాధిస్తూ ఉంటారు. అంటే మనిషికి కావాల్సింది ఏంటి, మనం ఎంత గట్టిగా మాట్లాడడం అనేది కాదు, ఎలా వాదించి తెచ్చుకున్నాం అనేది కాదు, ఎంత హంబుల్గా ఉన్నది ఇంపార్టెంట్. ఈ హంబుల్ తత్వం అనేది వీళ్ళ దగ్గర వచ్చేస్తుంది. కానీ వీళ్ళు బయటికి హంబుల్నెస్, లోపల కాదు. ఇంట్లో వాళ్ళకి ఒక టైగర్సే. అంటే వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ చేతలు చూసి వాళ్ళు భయపడుతుంటారు. అమ్మో ఎప్పుడైనా ఏం చేస్తారో, రేపు వచ్చి మనం ఏదైనా గట్టిగా మాడితే మననేమో వదిలేస్తారేమో అనే భయాన్ని వీళ్ళు కలిగిస్తారు. అది ఈ తత్వం. ఇక మనం తీసుకుంటే శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం మకర రాశి. ఇది ఈ నక్షత్రాన్ని తీసుకుంటే శ్రవణ నక్షత్రం వాళ్ళు అల్టిమేట్ సర్వీసెస్. అవునా? కానీ గుర్తింపు లేని జీవితం, గుర్తింపే ఉండదు. అల్టిమేట్ ఎంత డెడికేటెడ్గా పని చేస్తారో కానీ వాళ్ళకి ఇంతగానో గుర్తింపు రాదు ఈ నక్షత్రాల వాళ్ళకి. అది శ్రవణ నక్షత్రం ఒకలే కాదు, ఎంతో మందిని చూశారు. వీళ్ళు లేకుండా అవతల వాళ్ళకి లైఫ్ లేదు, వీళ్ళు ఉండాల్సిందే. కానీ అవతల వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, వీళ్ళు పని చేస్తూ ఉంటారు. వీళ్ళు అలా పని చేస్తూనే ఉంటారు. ఎంత వర్క్ చేస్తారంటే, ఎంత వర్క్ హార్డ్ అంటే అసలు ఎవరు కూడా అంత హార్డ్ వర్క్ చేయలేరు. వీళ్ళు అంత హార్డ్ వర్క్ చేయగలరు, డే అండ్ నైట్ చేస్తారు. శ్రమజీవులు. కానీ వీళ్ళని ఇంట్లో వాళ్ళు బద్దకస్తులని, వీళ్ళకి ఏమి రాదని, ఏం చేసినా ఉపయోగం లేదని, అని ఏం చేస్తే ఏం లాభం, ఇక్కడ ఏం వస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే ధనం వీళ్ళు చేసి ఎప్పుడు నిలబడుతున్నారు. డబ్బు అనేది చూసి చాలా తక్కువ మంది. వీళ్ళు స్నేహితులకి సపోర్ట్గా నిలబడతారు, స్నేహితులకి బినామీగా ఉంటారు, వాళ్ళ ఆస్తులు వీళ్ళు జాగ్రత్త కాపాడుతుంటారు, వీళ్ళు చూస్తుంటారు. కానీ మన స్నేహితులకి ఏమనిపించాలి, వీళ్ళకి ఇవ్వాలి కదా చేస్తున్నప్పుడు. వాళ్ళు ఏదో అవసరం తప్ప చేయరు. అవసరార్థం స్నేహాలే కానీ పర్ఫెక్ట్గా వీళ్ళ కోసం మనం చేద్దాం అని అనుకోరు. అంటే అవసరార్థం స్నేహాలు అంటే ఇందులో మనం ఇంకోటి కొని తీసుకోవచ్చు. స్నేహితులు ఏంటంటే నీకు ఈ అవకాశం ఇచ్చా కదా, అదే గొప్పగా ఫీల్ అవుతారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఈ అవకాశం ఇవ్వడమే గొప్ప.
చూడడానికి. సో ఈ నక్షత్రాలు వాళ్ళకి ఇది. వీళ్ళు దేవతారాధన ఏం చేసుకోవాలి, ఖచ్చితంగా మార్పులు ఏం తెచ్చుకోవాలి లైఫ్ లో? ఖచ్చితంగా మారాలి అని అంటే ఏమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వాళ్ళని చెప్పినట్టు వినాలి. ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు 3 నక్షత్రాల వాళ్ళు 3 కూడా. నక్షత్రాలు ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు వినాలి. Okay. ఇప్పుడు మన హస్త నక్షత్రం తీసుకున్న వాళ్ళు జీవితాంతం గణపతిని ఆరాధన చేసుకోవాలి. Okay. సో ధర్మ మార్గంలోకి వెళ్ళాలి. Hmm. ఎంత అంటే దీంట్లో ధర్మం అనేది మనం తీసుకోలేదు టాపిక్. ధర్మం అధర్మం రెండు ఉంటాయి, రెండు కూడా చేస్తుంటారు వీళ్ళు. Hmm. సో అధర్మం వైపు ఎక్కువ వెళ్లకుండా ధర్మ మార్గాల్లో వీళ్ళు వెళ్ళడం వల్ల వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. Right. శ్రవణ నక్షత్రం, రోహిణి నక్షత్రం వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా చెప్పిన మాట వినాలి. ఇంట్లో వాళ్ళు, అది ఇంట్లో భార్య లేకపోతే భార్య పెళ్ళి అయిన తర్వాత భార్య. ఒకవేళ రోహిణి నక్షత్రం అబ్బాయి అయితే అమ్మాయి మాట వినాలి, అమ్మాయి అయితే అబ్బాయి మాట వినాలి. వీళ్ళకి తోడు వాళ్ళే సపోర్ట్. ఎందుకంటే ద్వితీయ స్థానం అయింది రోహిణి నక్షత్రానికి. మనకి ద్వితీయ స్థానం అయింది మిథునం అయింది. మిథునం అంటే బుధుడు. సో ఏ విషయం అయినా ఎలా చేయాలి, ప్లానింగ్ ఏంటి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా అక్కడ ఇచ్చి వస్తుంది. రెండో చూసాం, కుటుంబం నుంచి వస్తుంది. సో ధనస్థానం, అది ధనస్థానం చూస్తాం. మనకి నేత్రస్థానం అంటే మన ఎటువంటి ఇబ్బంది రాకుండా జీవితంలో ఒడిదుడుకులు పడకుండా ఉండాలి అంటే భార్య మాట భర్త మాట వినాలి అవతల వాళ్ళది. వింటేనే వీళ్ళు జీవితంలో ముందుకెళ్తారు. ఇక వీళ్ళ సంగతి శ్రవణ నక్షత్రం. వీళ్ళు చేసే పనుల్లో గుర్తింపు కాకుండా పని చేయాలి వీళ్ళు. అంతేగాని వాళ్ళు నా స్నేహితులు నేను చేశాను, నా ఇష్టం నేను చేస్తానని ఆ ఈగోని పక్కన పడేసి ఏ పని చేస్తున్నాము అనే దానికి ఫైనాన్షియల్ గా డబ్బు నాకు ఖచ్చితంగా కావాలి అని చెప్పి వీళ్ళు పూజా పునస్కారం చేయాలి. జనరల్గా శ్రవణ నక్షత్రం వాళ్ళు దేవుడి మీద ఎక్కువ భక్తి ఉంటుంది, సేవాతత్వం ఉంటుంది. సేవ చేస్తూ పోతారు. మానవ సేవే మాధవ సేవ టైప్. నారు పోసేవాడు నీరు పోయకుండా మానేస్తాడా? నారు పోసేవాడు నూరు పోస్తాడు. నేను దేవుడు దండం పెట్టినా ఇస్తాడు, దండం పెట్టకపోయినా ఎవడు. నా కర్మ ఎలా ఉంటే అలా నడుస్తుంది. ఈ తత్వాలన్నీ మాట్లాడుతుంటారు. ఈ తత్వాలు పక్కన పడేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడకూడదు. ఎందుకంటే శ్రవణ నక్షత్రం అంటే చంద్ర నక్షత్రం. చంద్ర నక్షత్రం అంటే ఏంటి? మనకి ఆకర్షణ శక్తి. ఆకర్షణ ఏది కావాలనుకుంటున్నావు? స్నేహం కావాలనుకుంటున్నావా, ధనం కావాలనుకుంటున్నావా? ధనం కోసం ఆకర్షణ శక్తి. ఇప్పుడు మనం చాలా మంది మేనిఫెస్ట్ చేసి ఇప్పుడు ఈ నెంబర్ రాస్తే ఆకాశంలో ఊతే జరుగుతుందని చెప్తున్నారు. ఇవి వీళ్ళకి బాగా పనికొస్తాయి. వీళ్ళు ఖచ్చితంగా చేయాలి. మేనిఫెస్ట్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి ఫలితం వస్తుంది. నాకు ఇది రావాలి, ఇది కావాలంటే ఆకర్షణ శక్తి వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంది. సో వీళ్ళు చేస్తే ఆకర్షణకి మంచిగా వాళ్ళు అనుకున్న ధనం వస్తుంది. లేకపోతే సేవతత్వమే ఉంటుంది. రోహిణి వాళ్ళు ఏ దేవతారాధన చేయాలి? రోహిణి, హస్త, శ్రవణ వీళ్ళు ముగ్గురు కూడా ఒకటే దేవతారాధన, దుర్గా అమ్మవారి ఆరాధన. దుర్గా అంటే హస్త వాళ్ళకి గణపతి అన్నారు కదా, గణపతి చేస్తున్నా దుర్గా చేస్తున్నారు. ఎందుకంటే దుర్గా ఆరాధన ఎప్పుడు వీళ్ళకి చేయడం వల్ల వీళ్ళకి విశేషమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే రోహిణి నక్షత్రం ఉండేది వృషభ రాశిలో. వృషభ రాశిలో మనకి రాహు ఉచ్చస్థానం. అది తర్వాత శని భగవానుడికి భాగ్యస్థానం. శని భగవానుడు భాగ్యస్థానం అంటే ఏంటంటే మనకి శని భగవాన్ నుంచి మనకి రావాల్సింది ఏమైనా కావాలి అంటే రోహిణి అది వృషభ రాశి నుంచి చూసుకుంటాం. అందుకని దుర్గా ఆరాధన ఎక్కువ చేయడం వల్ల దుర్గమ్మవారిని పూజిస్తే శని భగవానుడు అనుగ్రహిస్తాడు, ఇటు రాహు అనుగ్రహిస్తాడు. ఇది వీళ్ళు చేసుకోవాల్సింది. అద్భుతంగా చెప్తున్నారండి నిజంగా. ఎందుకంటే ఈ 3 నక్షత్రాల వాళ్ళతో నాకు కూడా ఎంతో కొంత అవినాభావ సంబంధం ఉంది కాబట్టి వాళ్ళ గురించే చెప్తున్నారా అని అనిపిస్తుంది. అంత అక్యురేట్ గా చెప్తున్నారు. మరి మీకేమనిపిస్తోంది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మంచి రీసెర్చ్ లో ఉన్నారు, అక్యురేట్ గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, చక్కగా చెప్తున్నారు కూడా. ఇంకా ఇలాగే ముందుకు వెళ్ళాలి మీరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కుజపాలిత నక్షత్రాల గురించి మీరు చెప్తే మేము తప్పకుండా. థ్యాంక్ యూ. నమస్తే. శ్రీమాత్రే నమః.